అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 5వ పదిలో 1వ తిరువాయముజి కయ్యార్ శక్కరం. భగవంతుడు తనకి చేసినటువంటి ఉపకారాలకి కృతజ్ఞతావిష్కరణ చేస్తూ ఉన్నారు ఆళ్వార్లు ఈ తిరువాయముజిలో. అందులో 2వ పాత్రం. போனாய் மாமருதி நடுவே என் பொல்லாம் மணியே தேனே இன்னமுதே என்னென்னே சில கூத்துச் செல்லா தானேல் எம்பெருமான் அவன் என்னாகி ஒழிந்தான் தானே மாநிலமே மத்து முத்தும் என்னுள்ளனவே. ఈ పాసురానికి అవతారికి அத்தானே பைசங்கிகள் சொல்லும் வார்த்தையை நான் அஹ்ருதயமாக சொல்ல சர்வஜனான அவன் அத்தை மெய்யாக கொண்டு தன் விபூதியோடே கூட நான் இட்டவழக்கானான் என்கிறார். అస్తానే బైసంకిகள் சொல்லும் వార్తయ్యై అంటే ఆయన విషయంలో, అంటే అస్తానే బైసంకిகள் అంటే బాగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన విషయంలో భయపడవలసిన అవసరము లేదు. అలా భయపడవలసిన అవసరం లేని చోట భయాన్ని పొందుతూ ఉండేటువంటి వాళ్ళు అంటే ఏ యశోదా పిరాటో అనంతుడు గరుడు విశ్వసేనుడు ఇలాంటి వాళ్ళందరూ చెప్పేటువంటి వార్తలని వాళ్ళు చెప్పాలి ఏ మాట అయినా ఆయన విషయంలో. కానీ అలాంటి మాటలని నేను అహృదయమాగ చొల్ల, మనస్సు లేదు ఉక్తి మాత్రమే అన్నట్టుగా నేను చెప్పగా సర్వజ్ఞనాన అవన్ అత్తై మెయ్యాగ కొండు, సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమాత్మ కూడా ఆయన సర్వజ్ఞుడే. కానీ అగ్నుని వలె, సర్వజ్ఞుడంటే అన్నీ తెలిసినటువంటి వాడు కదా. కానీ ఆయన నేను చెప్పినటువంటి అహృదయంగా చెప్పినటువంటి మాటలను కూడా యథార్థము అని భావించి తన విభూతియోడే కూడా నాన్ ఇట్టవజక్కానాన్ ఎంగిరా, నా ఇట్టవజక్కు నా విభూతితో సహా వచ్చి నా అధీనం నాకు స్వాధీనమైపోయాడు, నాలో చేరిపోయి ఉన్నాడు ఇప్పుడు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఇలా పోనాయ్ మామరుది నడువే ఎన్ పొల్లామణియే, పోనాయ్ మామరుది నడువే, మామరుదిన్ నడువే గొప్ప మధ్య వృక్షముల యొక్క నడుమ పోనాయ్ వేంచేసిన వాడా, పొల్లా ఎన్ పొల్లా రంధ్రము చేయబడినటువంటి ఎన్మణియే రత్నము వలె నిరవధిక తేజయుతుడై నాకు సేవ సాయించినటువంటి వాడా, తేనె ఇన్నముదే ఎన్నెన్నే తేనె వంటివాడా, భోగ్యమైన అమృతము వంటివాడా అని విడివిడిగా శిలకూర్చొల్ల కొన్ని మాటలను చెప్పగా, ఎన్ పెరుమాన్ ఎంబెరుమాన్ నా స్వామి అయిన సర్వేశ్వరుడైనటువంటి అవన్ ఆయన తానే ఎన్ ఆగి వజిందాన్ నా అభిమానమునందు అంతర్భూతుడాయను. అంతే కదా. వాన్ మా నిలము మత్తుం ముత్తుం ఎన్ ఉళ్ళన, వానిల్ ఆకాశమును, తర్వాత మా నిలం గొప్ప భూమియు, మత్తుం తక్కిన నిత్య విభూతియు, ముత్తుం ఇవన్నీయును ఎన్ ఉళ్ళన నా హృదయమునందు ఉన్నాయి. తాత్పర్యం. ఇద్దరు సురులు నీ మీద పడి నిన్ను చంపాలని దురభిప్రాయంతో 2 మధ్య వృక్షాలయ్యి ఒకటితో ఒకటి చేరి ఉంటే ఆ వృక్షాల నడుమ నుంచి వెళ్ళావు, నడుమ నుంచి వెళ్ళి వాటిని పడదోసినటువంటి వాడవు కదా. అతి మనోహరమైనటువంటి దివ్య విగ్రహము కలవాడా,
అమృతములాగా అమృతం వలె తేనె వలె పరమ భోగ్యమైనటువంటి వాడా అని యశోదాదేవి నీ విషయంలో ప్రీతి చేసి, అంటే మనం పిల్లల్ని ముద్దాడుతూ ఉంటాం కదా, నా బంగారు కొండ, నా వెన్నెల మూట, ఏదేదో ఇలాంటి మాటలన్నీ. అలా ఆవిడ కూడా నా అమృతం లాంటి వాడా, నా తేనె, నా అమృతమా అంటోందనమాట యశోదా పిరాటి. అలాంటి నీ విషయంలో ప్రీతితోటి యశోదా పిరాటి లాంటి వాడు చెప్పే మాటలని ప్రీతి శూన్యుడనైన నేను చెప్పాను. ఇంత మాత్రం చేతనే ఏం చేశావు నువ్వు? ఆయన ఏం చేశాడు? ఆ సర్వేశ్వరుడు తన యొక్క అన్ని విభూతులతో కూడి నా హృదయంలో ప్రవేశించాడు, నిత్యవాసం చేస్తూ ఉన్నాడు నా హృదయంలో ఆ సర్వేశ్వరుడు. ఇప్పుడు ఆరాయిరప్పడి పోనాయ్ పోనాయ్ సంతిరத்திலே ప్రేమ గంధరహితనాய் இருந்து வைத்து நிரதிசய பிரேமயுக்தர் சொல்லும் பாசுரங்களை நான் சொல்ல சர்வேஸ்வரனானதான் அத்தியந்த நிஹீனதரனான அவன் என்னுள்ளே అత్యంత నిహీనతరనాన ఎన్నుళ్ళే సపరికరమాగ వందు పుగుందు అరుడినాన్ ఎంగిరాడు. తన విషయంలో ప్రేమ లేనటువంటి శూన్యమైన మాటలు చెప్పినప్పటికీ కూడా ఏం చేశాడు ఆయన? ప్రేమ, గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు చెప్పేటువంటి మాటలను ఎలా చెప్పాను? నాను సొల్ల. ఆయన విషయంలో నాకు యథార్థానికి ఏ ప్రేమ లేదు, కానీ మాటలు ఎలా చెప్పాను? చాలా ప్రేమ కలిగినటువంటి వాడు చెప్పే మాటలని చెప్పాను. అది విన్నాడు సర్వేశ్వరుడు. ఏం చేశాడు? మిక్కిలి నిహీనతరనాన నాన్, హీనములో మిక్కిలి నిహీన తరుడుని నేను. అంటే ఇంతకంటే నీతుడైనటువంటి వాడు, హీనుడైనటువంటి వాడు ఉండడు. అలాంటి నా మనస్సులోకి పరికరమాగ వందు అరుడినాన్, తన పరికరముతోటి సహా అంటే తన పరివారంతో సహా వచ్చి వేంచేసి ఉన్నాడు అంటున్నారు ఆళ్వార్లు. పన్నీరాయిరప్పడి అనంతరం ఆ హృదయమాన ప్రేమోక్తి పత్తాశాగా విభూతికనాన సర్వేశ్వరన్ ఎన్ పక్కలిలే అభినివిష్టనానాన్ ఎన్గిరార్. ఆ హృదయమాన ప్రేమోక్తియే పత్తాశాగా. మనస్సు లేదండి, మనసులోంచి వచ్చినటువంటి మాటలు కాదు, ఊరికే నోటితో నువ్వంటే నాకు చాలా ఇష్టంరా అని అన్నావు అనుకోండి ఎవరినైనా, ఆ వ్యక్తిని, మనసులో ఆ వ్యక్తి గురించి అలాంటి భావనలేమి మనకి లేకపోవచ్చు, కానీ బయటికి మాత్రం ఒక మాట నువ్వంటే నాకు ఇష్టం, నీకు ఈ పని చేసి పెట్టడం అంటే ఇష్టం, ఇలాంటివి ఏదన్నా మాటలు చెప్తే, ఇదిగో ఆళ్వార్లు కూడా పెరుమాళతోటి ఇలాంటి మాటలే చెప్పారు. చెప్తే ఏం చేసుకున్నాడు ఆయన? ఆ మాటలనే ఆధారం చేసుకొని తన యొక్క విభూతులతో సహా వచ్చి సర్వేశ్వరుడు నా విషయంలో అభినివిష్టనానాన్ ఎంతో ప్రీతితో వేంచేసి ఉన్నాడు పెరుమాళ్ళు అంటున్నారు ఆళ్వార్లు. మామరుదిన్ నడువే, మహాకాయంగా అంటే ఆ గొప్పవైన రెండు మధ్య చెట్ల మధ్యలో మహాకాయంగళాయ్ అసురావిష్టంగళాయ్ కొండు నలిగైక్కు తన్నిల్ తాన్ తెరింద మరుదుகளின் నడువే పోనవనే. గొప్ప పెద్ద పెద్ద శరీరాలు అసురావిష్టం కలిగినటువంటివయ్యి నలిగైక్కు కన్నపిరాన్ని బాధించడం కోసమని తనలో తాను శరీంద బాగా దగ్గరగా చేరి ఉన్నటువంటి మరుదుகளின் నడువే పోనవనే, ఆ రెండు మధ్య చెట్ల మధ్యలో వెళ్ళినటువంటి వాడు. ఎలా వెళ్ళాట కన్నపిరాను? ఆయనకి తెలియదట అవి రెండు మధ్య చెట్లు అని, వాటి మధ్యలోంచి తాను వెళ్ళలేను అని, ఇవేమీ తెలియదు. ఆ యశోదా పిరాటి కట్టేసింది ఆ రోటికి, వెన్న దొంగతనం చేశాడు అని పట్టుకోవటం వల్ల. ఏం చెప్పింది? అతి చెంచల చేక్షిత అని నిన్న చెప్పుకున్నాం కదా, అతి చెంచల చేష్టిత అని, నీకు చేత అయితే వెళ్ళి ఎది శక్నోషి గచ్చత్వం అని యశోదా పిరాటి, కృష్ణ నీకు చేత అయితే ఇక్కడి నుంచి వెళ్ళు చూద్దాం అని ఒక మాట చెప్పేసింది. తన గృహ కార్యాలన్నీ చూసుకోవడానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకున్నాడు? ఇలా మెల్లిమెల్లిగా అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి వాడు తాను ఒక్కడే వెళ్తున్నాడా? కాదు, ఆ రోటితో సహా బయలుదేరాడు ఆయన. ఆ రోటికి కట్టేసిన తాటుతో సహా బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి వాడు రెండు మధ్య చెట్లలోంచి
ముందు తాను దూరాడు. తాను దూరిన తర్వాత ఎలానట, ఒక 3 చక్రాల వాహనం, ఒక ఆటో అనుకోండి. ఆటో అయితే ముందు చక్రం ప్రవేశించగానే వెనక ఈ వాహనానికి 2 చక్రాలు ఉన్నాయని మర్చిపోతాట వాడు. ఆ ఒక్క చక్రం దూరగానే ఇంకా 3 చక్రాల వాహనం తనది అని మర్చిపోయి ఇంకా దాంట్లో దూరటానికి ప్రయత్నం చేస్తాడు. అంటే 3 చక్రాల వాహనం కలిగినటువంటి వాడు ఎదర చక్రం దూరగానే వెనక 2 చక్రాలు ఉన్నాయని మర్చిపోయి ఇంకా ముందుకి ప్రయాణం చేసినట్లుగా ముందున్న ముక్కునే చూసుకుంటాట, వెనకున్నటువంటి శరీరాన్ని చూడట. ఆ రీతిగా కృష్ణ పరమాత్మ కూడా ఆ వెనక వచ్చేటువంటి రోలు తనకంటే చాలా పెద్దది, వెడల్పుగా ఉంటుంది, అది దూరి రావటం కష్టము అనే విషయం కూడా తెలియలేదు. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే ఆయన అలా లాక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోలు బలవంతంగా లాగటంతో ఒక్కసారిగా ముందుకు వెళ్ళేటువంటి ఆ కన్నయ్యకి ఇదిగో ఫెళ అని శబ్దం వినపడిందట. అంటే ఏం జరిగింది అని వెనక్కి తిరిగి చూశాట. ఇలాగా అప్పుడు ఇప్పుడు పక్కనే పెద్ద పెద్ద శరీరాలతోటి 2 అసురులు పడున్నారు. అది ఒక విషయం. ఆ రీతిగా ఒక భావం చెప్పుకుంటారట. ఇంకొక విషయం ఏమిటి, యశోదా పిరాటి కట్టేసింది, ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈయన రోటితో సహా బయలుదేరాడు. కానీ వెళ్ళేటటువంటి వాడు నేరుగా వెళ్ళటం లేదట. ఏ నిమిషానైనా అమ్మ వస్తుందేమో, కోప్పడుతుందేమో అని గొప్ప భయం అట. అందుకని కొంచెం ముందుకు జరగటం, మరలా వెనక్కి తిరిగి చూడటం, అమ్మ వస్తోందా రావటం లేదా అని. అదిగో మనకి తిరునెడుందాండగం పాసురంలో చెప్తారు కదా, అలా ముందుకి వెళ్తూ అదే గోపిక గారు పరకాల నాయకి రమ్మన్నది అని చెబితే యశోదా పిరాటికి తెలియకుండా వెళ్ళాలని బయలుదేరినటువంటి కన్నపిరాను అదిగో ఒక అడుగు వేయటం, వాళ్ళ అమ్మ వస్తోందేమో అని చూడటం వెనక్కి. అప్పుడు వెనకున్నటువంటి శిరోజాలన్నీ కూడా సేవించాను అని చెప్తుంది పరకాల నాయకి. ఎలా సేవించిందండి ఆవిడ అంటే, ఇదిగో ఈయన ఒక అడుగు వేయటం, మళ్ళా వెనక్కి తిరిగి చూడటం, అమ్మ వస్తోందేమో అని. ముందు మళ్ళా ఒక అడుగు అంటే ముందు కట్టుకున్న తెగని దర్శించింది పరకాల నాయకి, వెనక ఉన్నటువంటి ఈ శిరోజాలని దర్శించింది. ఆ సౌందర్యాన్ని వర్ణిస్తారు అక్కడ. ఆ రీతిగా ఇక్కడ కూడా కొంచెం జరగటం, అమ్మ వస్తుందేమో అని భయం, వస్తే కోప్పడుతుందేమో అని ఇంకా భయం. అలా చూస్తూ చూస్తూ ముందుకి వెనక్కి చూస్తూ వెళ్ళాడు ఆ చెట్టు దాకా. అదిగో తాను దాటి వెళ్ళాడు. వెంటనే ఆ రోలు తగిలినటువంటి ఆ 2 మధ్య చెట్లు కూడా ఫెళ అని విరిగి కింద పడిపోయాయి. ఆ విరిగి కింద పడిపోగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. పెద్ద శబ్దం వచ్చేసిందే ఇక్కడ, ఏమిటి అని. అదిగో 2 అసుర కాయాలు ఆ పక్కన పడి ఉన్నాయి. ఇదేమిటి కొత్త ప్రమాదం వచ్చి పడిందే, అమ్మ నన్ను ఇప్పుడు తప్పు చేశానని కదా, వెన్న తింటున్నాను దొంగతనంగా అని కదా అమ్మ నన్ను కట్టిపడేసింది, ఇప్పుడు ఇదో కొత్త ప్రమాదం వచ్చి పడిందే, చిన్నపిల్లోడు కదా, ఏం జరిగిందో తెలియలా. ఆ ఫెళ అనే శబ్దానికి ఇదేదో పెద్ద శబ్దం వచ్చిందే, అమ్మ కనుక ఇప్పుడు వచ్చేస్తే అనే ఒక భయం. ఆ భయంతో ఇలా చూశాడు, అమ్మ రాలేదు. ఒక చిన్న చిరు మందహాసం, దానితో పాటుగా ఒక భయం, అమ్మ కనుక ఇప్పుడు వచ్చేస్తే అని ఒక భయం. ఇది ఒక రీతిగా చెప్తారట. ఇంకొక విషయం ఏమిటి, ఇలా బయలుదేరి వెళ్తూ ఉన్నాడు ఈయన. ఆ వెళ్ళినటువంటి ఆయన ఆ చెట్లు దాటాడు. దాటగానే అవి ఫెళ అని శబ్దం చేస్తూ కింద కూలిపోయాయి. ఆ శబ్దానికి యశోదా పిరాటి వచ్చింది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గోపికలు గొల్లలు అంతా వచ్చారు. నువ్వేనా ఈ చెట్లని లాగింది పడేసింది లాగా అని అడిగారు. నేను కాదు అని చెప్పాట ఈయన. ఇంత చిన్న పిల్లాడిని కదా నేనెలా పడేయగలను ఈ చెట్లని అన్నట్ట. అలా చూస్తూ ఉన్నట్ట వెంటనే ఆ యశోదా పిరాటి, అయ్యో నా బంగారానికి ఏదైనా ఆపద వాటిల్లుతుందేమో అని భయంతో అదిగో ఎన్ పొల్లామ్మనియే తేనే ఇన్నముదే అని అప్పుడు నా బంగారు కొండ అని గబగబా ఎత్తేస్తున్నదట. తేనె లాంటి వాడా, నా అమృతమా అని ఎత్తుకొని ముద్దులాడుతోందనమాట. అలా నీ విషయంలో ఏదైనా చిన్న ప్రమాదం జరిగిందేమో అని భావన కలిగితేనే భయపడిపోయేటువంటి యశోదా పిరాటి లాంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలని నేను చెప్పాను. వాళ్ళు హృదయంతో చెప్తారు, సహృదయంగా. నేను అహృదయంతో చెప్పా. అయినప్పటికీ నువ్వు వాటిని హృదయంతోటే స్వీకరించావు.
యొక్క పరివారంతో సహా వచ్చి నా హృదయంలో వేంచేసి ఉన్నావు అని ఎలా செறிந்த மருதுகளின் நடுவே போனவனே அவத்தை నిరసిత్తు అవ్వరుగు పట్టపోదే ఔజ్వల్యத்தை. అదిగో అవతలకి వెళ్ళగానే చూసారా నేను ఈ చెట్లని దాటగలిగాను, ఒక చిరునవ్వు వచ్చిందట. ఈ చిరునవ్వు రాగానే వెంటనే ఫెళ శబ్దాలు. దాటాడు ఆయన, ఈ రోలు తగిలింది కదా వాటికి, అవి పడిపోయాయి. ఆ చిరునవ్వుతోటి కలిగినటువంటి ఔజ్వల్యం. తుళయ్యాద రత్నం బోలే అవికల తేజస్సై ఉడయ్యా ఇక్కొండు ఎనక్కు దర్శనీయనానవనే. తుళయ్యాద రత్నం, అదే రంధ్రము చేయబడినటువంటి రత్నం, అంటే ఇంకా ఏ మాలిన్యము అంటనటువంటి అవికల, అంటే అవికల తేజస్సే. అంటే అవికలం అంటే, వికలం అంటే తేజస్సు లేకపోవటం, అవికలం అంటే అంటే తేజస్సుతోటి కూడినటువంటి వాడై ఎనక్కు దర్శనీయనానవనే, నాకు దర్శించదగినటువంటి వాడా స్వామి. తేన్ పోలే రసిప్పిక్కుం ఒడివిల్ సౌకుమార్యத்தை ఉడయవనే. తేనెవలే రసింపచేసేటువంటి, అంటే ఆనందాన్ని కలుగజేసేటువంటి ఆ దివ్యమంగళ విగ్రహమునందు సౌకుమార్యத்தை ఉడయవనే, చాలా సుకుమారుడు అయ్యా నువ్వు. విరోధి బలత్తై నిனைத்து సత్తై అజిందయన్నై ఉజ్జీవిప్పుక్కుం అమృతమానవనే. విరోధుల యొక్క బలాన్ని భావించి సత్త అజిందయన్నై, ఇద్దరు పక్కనే ఇలాంటి రాక్షసులు, ఇంత భయంకరమైనటువంటి రాక్షసులు ఉన్నారు, వీళ్ళే కనుక మన కన్నయ్యని ఏదైనా చేసేస్తే అని యశోదా పిరాటి విరోధి బలత్తై నిனைத்து సష్టై అజిందయన్నై. అక్కడ యశోదా పిరాటి కూడా ఆ రాక్షసులను చూసి అలా భయపడిపోయింది. అలానే నేను కూడా విరోధుల యొక్క బలాన్ని భావించి, ఇక్కడ ఆడవాళ్ళు కాదు యశోదా పిరాటి, ఉజ్జీవిక్కుం అమృతమానవనే ఎన్నై అజిందయన్ సత్తై అజింద ఎన్నై ఉజ్జీవిప్పిక్కుం, అమృతం లాంటి వాడా. అదిగో ఏం చేసా, అమృతమా అమృతమా అంటే ఎందుకంటోందట యశోదా పిరాటి, ఇదిగో నువ్వు ఈ రాక్షసుల బారి పడకుండా నిన్ను నువ్వు రక్షించుకొని, అదిగో నాకు అమృతం అంటే ఏం చేస్తుంది, ఎవ్వరికి ప్రాణాలు పోకుండా కాపాడుతుంది. అలా ఇప్పుడు నా ప్రాణాలు పోకుండా కాపాడినటువంటి అమృతమా అంటోందట యశోదా పిరాటి. అలా ఎందెందు తనియే పారమార్థిక ప్రేమత్తాలే సొల్లువన శిలపాసురత్తే. అలా తనియ విడివిడిగా నా తేనె, నా అమృతమా, నా నీల రత్నమా అంటూ చెప్పేటువంటి మాటలని భావిత్తు పలకాలు సొల్లా, భావిస్తూ పలకాలు సొల్ల ఎనక్కు, ఆ మాటలనే భావించుకుంటూ అనేక సార్లు వాటినే చెప్పినటువంటి నాకు స్వామి అయినటువంటి ఆయన తాన్ செய்தபடியாகில் என்ன அபிமானத்துக்கு உள்ளே ஆம்படி ஆய்விட்டான். తాన్ செய்தபடியாகில் ఎన్ అభిమానத்துக்கு உள்ளே ఆంబడి, నా అభిమానానికి లోబడి ఉండేటట్టుగా ఆయివిట్టాన్ అయిపోయాడు. ఎలాగా, ఆకాశం భూమి మొదలాన భూత పంచకంగళం தற்காரியமான லீலா விபூதியும் அபரிச்சின்ன மகாத்மியத்தை உடைய நித்திய விபூதியும் எல்லாம் எனக்கு உள்ளே இருந்து నడత్తుంబడి ఆయితు. ఇదిగో ఇప్పుడు ఆకాశము, భూమి మొదలైనటువంటి పంచభూతాలన్నీ కూడా తత్కార్యమాన లీలా విభూతియం, ఈ పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి లీలా విభూతి, అపరిచ్ఛిన్న మహాత్మ్యం కలిగినటువంటి నిత్య విభూతి, ఇవన్నీ కూడా ఎనక్కు ఉళ్ళే ఇరుందు నడత్తుంబడి ఆయితు. ఇప్పుడు ఆయన పరిపాలన చేసేటువంటి వాడు, సర్వరక్షకుడు కదా, లీలా విభూతిని నిర్వహించుకోవాలి, నిత్య విభూతిని నిర్వహించుకోవాలి కదా. ఇప్పుడు ఆ పరిపాలన అంతా ఎక్కడుండి సాగిస్తున్నాడు ఆయన, నా హృదయంలో ఉండే సాగిస్తున్నాడు ఇప్పుడు ఆ పరిపాలన అంతా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసనంలో. ఈడు వ్యాఖ్యానం. పోనాయ్ మామరుది నడువే అప్పోదు కండు నిన్న யசோதை பிராட்டியானவள் யமலார்ஜுனங்களின் நடுவே அவன் போனபடியை கண்டு பாவபந்தம் சொன்ன பாசுரத்தை అదిల్లాద నాన్ సొన్నేన్. అప్పుడు ఆ సన్నివేశాన్ని చూసినటువంటి యశోదా పిరాటి అలా యమలార్జునుల యొక్క మధ్యలో
అంటే ఆ రెండు మధ్య చెట్ల పేర్లు యమళము అర్జునము. యమళార్జునులు అంటారు ఆ రెండింటిని. ఆ పేర్లు కలిగినటువంటి ఆ మధ్య చెట్ల మధ్యలో ఆయన వెళ్ళినటువంటి ఆ ప్రకారాన్ని చూసి భావబంధంతో చెన్న పాసురత్తే, ఆ ప్రేమతోటి చెప్పినటువంటి ఆ మాటలని అదిల్లాద నాన్ సొన్నేన్, అలాంటి భావబంధం ఏమి లేదు నాకు, అయినప్పటికీ నేను చెప్పాను. భూతకాలத்திலே ఎన్ను తోత్తుగిరదిల్లై ఆ ఎత్తు ఎవరికి జ్ఞాన వైసర్జెత్తాలే. ఆడవాళ్ళకి ఇప్పుడు ఈ సన్నివేశం ఎలా కనపడుతోందట, వర్తమాన కాలం వలె ప్రత్యక్షంగా దర్శిస్తున్నారు ఆడవాళ్ళు ఆ సన్నివేశాన్ని. ఎలా భూతకాలத்திலே ఎన్ను తోత్తుగిరదిల్లయ్యా ఆ ఎత్తు వరకు. ఎందుకని ఆడవాళ్ళు మునిం జుషామహే అంటాం కదా, అలా ముని మననశీలుడు, ఎప్పుడు ఆయన్ని ధ్యానం చేస్తూ ఉండేటువంటి వారు కనుక వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలని ఏకరీతిగా కనపడుతూ ఉంటాయి కనుక ఎప్పుడో ద్వాపర యుగంలో జరిగినటువంటి ఆ సన్నివేశం వీరికి భూతకాలం ఎప్పుడో జరిగిపోయినటువంటి సన్నివేశంలాగా లేదట. వీరి యొక్క జ్ఞాన వైసద్యంతో ఇప్పుడే జరుగుతోందా అన్నట్లుగా ఉన్నది. సర్వేశ్వరన్ పన్ని కొడుత జ్ఞాన వైసద్యం వైరు ఎరిగై కూడలాయ్ విట్టరు ఇత్తనే. ఆ సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి మయర్వరం మదినలం కదా, ఆ భక్తి రూపాపన్న జ్ఞాన వైసద్యము వైరు ఎరిగై కూడలాయ్ విట్టరు ఇత్తనే. ఆడవాళ్ళకి ఇలా బాధపడటానికి కారణం అంతే కదా, ఆ జ్ఞాన వైసద్యంతో ఎప్పుడో జరిగిపోయినటువంటి ఆ సన్నివేశాలన్నిటినీ ఇప్పుడే దర్శిస్తూ ఉండటం చేత ఏమైంది, ఇప్పుడు అదంతా కూడా ఆడవాళ్ళకి చాలా బాధ కలిగించేదిగా అయింది. ஆனாடு மாமருதின் நடுவே பெரிய வடிவுகளை உடைய అసురర్களிరే అవయ్యాయి నిற்கிறார்கள். పెద్ద శరీరాలు కలిగినటువంటి అసురులు ఆ మధ్య చెట్ల వలె నిలబడ్డారు. ఇవనుடைய మౌఢ్యத்தை அறிந்து பெருத்து தடித்து தரிசனீயமான வேஷத்தோడే ஆயித்து இருவரும் కృత సంకేతరాయ్ ஒரு వివరం అరవరా అరా నిన్నపడి. ఈయన యొక్క మౌఢ్యాన్ని తెలుసుకొని, చిన్నపిల్లాడు ఏం తెలీదు పాపం, చిన్న తంటాడు కదా, అందుకనే దొంగతనానికి వెళ్ళినా కూడా వెన్న దొంగతనానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దొంగతనంలో పట్టుబడకుండా ఉండాలంటే ఏం చేయాలి, తాము చేసినటువంటి దొంగతనం కనపడకుండా ఉండాలంటే తాను తిన్నటువంటి వెన్న ఎవ్వరికీ కనపడనట్లుగా తుడి చేసుకోవాలి. ఎక్కడ తుడి చేసుకుంటాట ఈయన మౌఢ్యం ఎలాంటిది అంటే, తాను తిన్నటువంటి వెన్న మూతికి చేతులకి మొహానికి రాసుకుంటాట మొదటగా. అందుకనే తినటం అయిపోయింది, బయటికి రాబోయే సమయంలో ఆ ఇల్లాలే పట్టుకున్నది అనుకోండి, ఈయనే వెన్న దొంగ అని తెలిసేటట్లుగా ఆ గుర్తులన్నీ కనబడతాయి కదా, అది ఈయనకున్నటువంటి మౌఢ్యం. అలా పెరుత్తూ తడిస్తూ దర్శనీయమాన వేషత్తోడే ఆయిత్తూ, అదిగో బాగా పెద్దవిగా పెరిగి అందంగా కదా. ఆ ఇద్దరు కూడా, ఆ యమలార్జునుడు ఇద్దరు కూడా కృత సంకేతం, ఒకళ్ళతో ఒకళ్ళు సంకేతాలు చేసుకొని కొంచెం కూడా ఖాళీ లేనట్టుగా ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా నిలబడిన ప్రకారం. కొన్నిలే వెలికండు పోనా పోలే ఆ ఎత్తు పోనపడి. కానీ మన కన్నయ్య ఎలా వెళ్ళాడో తెలుసా, ఒకదానిలోంచే ఏదో కన్నం చేసుకొని రంధ్రం చేసుకొని వెళ్ళే వాళ్ళ వలె ఈయన వెళ్ళిపోయాట. యమలార్జునయోర్ మధ్యే జగామాయన్న ఆపత్తై ఆ ఎత్తు సొల్లుగిరదు. కానీ ఆయన వెళ్ళింది ఒక మధ్య చెట్టులోంచి రంధ్రం చేసుకొని వెళ్ళినట్టు కాదు, రెండు మధ్య చెట్లు. ఆ రెండు ఏమిటి, యమలార్జునయో మధ్యే జగామ, యమలార్జున ఇద్దరి మధ్యలో వెళ్ళాడు. ఎన్న ఆపత్తై ఆ ఎత్తు సొల్లుగిరదు. ఆ ఆపదని ఇప్పుడు చెప్తున్నారు. వెళ్ళేవాడు అదిగో ఇక్కడ రెండు మధ్య చెట్లు ఉన్నాయి, ఆ రెండు మధ్య చెట్లు మధ్యలో తాను వెళ్తున్నాను అనే భావన లేదు, అదేదో ఒకే మధ్య చెట్టు దాని పక్క నుంచో ఏదో వెళ్తున్నట్లుగా వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు ఈయనకు జరిగినటువంటి ఆపద, అది చెప్తున్నారు ఆళ్వారు. ఎన్ పొల్లామణియే తత కటకట శబ్ద సమాకర్ణన తత్పర జగామ కమలేక్షణ ఎంగిరపడియే. అండి తత కటకట శబ్ద సమాకర్ణన తత్పర, అదిగో ఎప్పుడైతే వెళ్ళాడో ఆ రోడ్డుతో సహా లాక్కుంటూ అక్కడ తతహ అక్కడ అటు పిమ్మట కటకట శబ్ద సమాకర్ణన తత్పర, కటకటకట అని ఓ పెద్ద శబ్దం వచ్చింది. ఈ మధ్య చెట్లు విరిగి పడటంతో
దాన్ని వినాలనే ఆసక్తి కలిగినట్లుగా ఒక్కసారిగా ఏమిటి శబ్దం అన్నట్లు ఇలా వెనక్కి తిరిగి చూశాడు. జగామ వెళ్ళాడు. ఎలా? కమలేక్షణ, కమలేక్షణుడు, కమలాల లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు, దుక్కులు కలిగినటువంటి కన్నపిరాను. అదిగో అలా వెళ్ళిపోయాడు. ఆ శబ్దాన్ని విన్నాడు, వెనుదిరిగి చూశాడు, కమలేక్షణుడు అంటున్నాడు. ఏమిటండి ఇక్కడ కమలేక్షణుడు ఎలా అయ్యాట? ఈయన కమలేక్షణుడు అంటే పుండరీకాక్షత్వం కదా, విశాలమైన నేత్రాలు కలిగిన వాడు అని చెప్పడం కదా. ఎందుకు కమలేక్షణుడు అయ్యాట? ఒక్కసారిగా వెనుదిరిగి చూశాడు. చూడటంతోనే ఇదిగో చెప్తున్నారు, ఎవత్తై తప్పిపోయి మురిందు విజుగిర ఓసై కేటు అపూర్వ దర్శనత్తాలే శివందు మలరంద కണ്ണుం తానుమా ఇరుక్కిరపడి. ఇవత్తై తప్పిపోయి వీటిని తప్పించుకొని ముందుకు వెళ్ళాడు. ఆ చెట్లు మురిందు విజుగిర ఓసై కేటు, అదిగా అవి విరిగి పడినటువంటి శబ్దం విని అపూర్వ దర్శనత్తాలే. ఏమిటి ఇంతకుముందు ఇలాంటి దర్శనం ఎప్పుడు చేయలే ఆయన. ఏమైనాయి? ఈయన ముందుకు వెళ్ళాడు, లాక్కుంటూ వెళ్ళాడు రోటిని, మధ్య చెట్లు రెండు విరిగి పడ్డాయి. వెంటనే పడటంతో వాటి యొక్క అసలు రూపం ఏంటో బయటపడింది. ఈయన ఒక్కసారిగా వెనుదిరిగి చూసేసరికి ఇద్దరు పెద్ద పెద్ద ఆకారాలతో ఉన్నటువంటి రాక్షసులు అక్కడ నేల కూలి కనపడ్డారు. వాళ్ళని చూడగానే కలిగినటువంటి ఆనందంతో ఈయన కమలేక్షణుడు అయ్యాట. ఎందుకు ఆనందం కలిగింది? నా శత్రువుని నేను సంహరించగలిగాను అనేటువంటి ఒక ఆనందము. ఇదిగో నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు కదా వీళ్ళు, అలా నా ఆశ్రితులని నేను రక్షించుకోగలిగాననేటువంటి ఆనందంతో ఆయన యొక్క నేత్రాలు వికసించాయట. అదిగో అపూర్వ దర్శనత్తాలే, పూర్వం ఉన్నటువంటి దర్శనం కాదు. అప్పుడు రెండు మధ్య చెట్లు, ఇప్పుడు అపూర్వ దర్శనం. పూర్వం లేదు ఈ దర్శనం. ఇప్పుడు ఎలా ఉన్నారు? రెండు పెద్ద పెద్ద రాక్షసుల్లాగా పడి ఉన్నారు. అంచేత అపూర్వ దర్శనత్తాలు, పూర్వము ఎప్పుడు చూడనటువంటి దర్శనంతో శివందు మలరంత కన్నుం తానుమా ఇరుక్కిరపడి. ఎర్రదనం, వాత్సల్యంతో వచ్చినటువంటి ఎర్రదనం. ఎవరి విషయంలో వాత్సల్యం? ఆశ్రితుల విషయంలో. అదిగో మలరంద కన్ను, వికసించినటువంటి నేత్రాలు, తానుమా ఇరుక్కిరపడి. అందుకనే జగామ కమలేక్షణ. ఒక్కసారిగా ఒక చిరునవ్వు, నా ఆశ్రితుల్ని రక్షించుకోగలిగాననే ఆనందంతో వికసించినటువంటి నేత్రాలు. పునర్మరుదమిరన్ మరుదం ఎరనడంద పొర్కున్ని నెయ్యన్నక్కడవదిరే. తిరుమంగయాళ్వాళ్ళు కూడా ఏమన్నారు? పునరు మరుదం ఇర నడంద పొర్కున్నినే, ఆ రెండు మధ్య చెట్ల మధ్యలోంచి వెళ్ళినటువంటి పొర్కున్నినే, బంగారు కొండని అన్నట్లుగా. అழகு இதென்னில் நாட்டில் அழகோபாதியாம் என்று வியாவிருத்தி தோன்ற కొల్లామణియే ఎన్గిరార్ ఆదల్. అలాంటి అందమైనటువంటి వాడు అన్నారు. కొల్లామణియే అంటూ అంటే అజగు ఇదెన్నిల్. అజగు ఇది ఏమిటండి? ఆ కన్నయ్యకు ఉన్నటువంటి సౌందర్యం. అంటే అలా రెండు మధ్య చెట్ల మధ్యలోంచి రోటిని లాక్కుంటూ వెళ్ళిపోయి ఆ మధ్య చెట్లు రెండు కూలిపోతే ఆ శబ్దానికి నవ్వుతూ ఉన్నటువంటి ఆ కన్నపిరాని యొక్క సౌందర్యం ఎలాంటిదంటే, నాటిల్ అజగోపాధియాం ఎందు వ్యావృత్తితోత్త. లోకంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క సౌందర్యం లాంటిది కాదండి, ఇది ప్రత్యేకమైన సౌందర్యం. కొల్లామణి ఏ ఎన్గిరార్ ఆదల్, రంధ్రము చెయ్యబడనటువంటి మణి, అంటే స్వచ్ఛమైన మణి అన్నమాట. గనిలోంచి తీసిన మణి, గనిలోంచి తీయగానే మట్టి కొట్టుకొని ఉంటుంది, కానీ స్నాన పెట్టబడినటువంటి మణిలాగా ప్రకాశించేటువంటి వాడు అని ఒక అర్థం. నాటార్ కండు కన్నెచ్చిల్ పరామైకు కరిపూసుగిరార్ ఎన్నుదల్. అదిగో అదగు ఎన్నెలు, ఏమందం లేండి ఆ పిల్లోడు, అలా వాళ్ళ అమ్మ కట్టేసి అలా మధ్య చెట్ల దగ్గరికి లాక్కుంటూ వెళ్ళిపోయాడు అని. నాటారు కండు కన్నెచ్చిల్ పరామైకు కరిపూసుగిరార్ ఎన్నుదల్. లోకంలో ఉన్న వాళ్ళ దృష్టి పడకుండా ఉండటం కోసమని కరిపూసుగిరారు, మసిపూసి మారేడుగా చేయటము అన్నట్లుగా. అదిగో పొల్లల్ తుళైతల్, పొల్లామణి తుళయ్యామణి, రంధ్రము చెయ్యనటువంటి మణి అని. అనుపభుక్తమా ఇరుక్కుం మణియన్నుమా. అనుపభుక్తమా ఇరుక్కుం, అనుభవించడానికి సిద్ధముగా ఉన్నటువంటి అనుపభుక్తం.
ఉన్నటువంటి మణి అనవచ్చును. ఇదుவும் యశోదై పిరాటి సన్నిహితయ్యాయ్ నిండు సొన్న వార్తై. ఇది కూడా యశోదా పిరాటి చెప్పినటువంటి మాటే అంటూ తేనే ఒందెడుత్తుకొండ పోరై స్పరిశత్తాலும் ముగ్ధ జల్పత్తాலும் కొండాడి చొల్లుగిర వార్తై. ఆ యశోదా పిరాటి ఎన్మణయే అన్నది, ఆ తర్వాత తేనే అంటోంది. అదిగో ఆ రెండు మధ్య చెట్లు పడిపోయాయి, అక్కడే కూర్చొని ఉన్నాడు కదా రోలుతో సహా. అప్పుడు వచ్చి ఒందు ఎడుత్తుకొండ పోదే వచ్చి ఎత్తుకున్న సమయంలో ఆయన స్పరిశత్తాలం స్పర్శ చేత ముగ్ధ జల్పత్తాలం చంటి పిల్లాడు కదా ఏదేదో మాటలు చెప్తూ ఉన్నాడు. ఆ మాటలతోటి కొండాడి చొల్లుగిర వార్తే నా తేనే అని ముద్దాడినటువంటి మాట. ఇన్నముదే అప్పోదయ్యల్ భోగ్యతయ్యాలే సొన్న వార్తే. ఆ సమయంలో కలిగినటువంటి భోగ్యతతోటి చెప్పినటువంటి మాట అంటూ నిరతిశయ భోగ్యమాయ్. అంతేకాదు పోన ఉయిరై మేట్కవత్తాయిరుక్తే. భోగ్యభూతమే కాదండి, పోయిన ప్రాణాలను తిరిగి తెచ్చిచ్చినటువంటి అమృతమీన. ఎందుకని ఆయనకి ఏదైనా ఆపద వాటిల్లుతుందేమో అని భావన కలిగితేనే యశోదా పిరాటి యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలా కాకుండా ఎదురుగా నవ్వుతూ కనబడ్డాడు కనుక ఎత్తుకొని అముదే అంటే నా ప్రాణాలను నిలిపినటువంటి అమృతమా అంటూ అముదెన్నుం తేనెన్నుం ఆజియాన్ ఎన్నుం సొల్లుగిరపడియే నిరవధిక భోగ్యమా ఇరుక్కై. అడుగో అముదెన్నుం இரண்டாம் திருவந்தாதிలో పాసురమట ఇది. అముదెన్నుం అముదెన్నుం తేనెన్నుం ఆజియాన్ ఎన్నుం. నా అమృతమా అంటుంది, నా తేనె అంటుంది, ఆజియాన్ చక్రాయుధాన్ని ధరించినటువంటి స్వామి అని చెప్పినట్టుగా నిరవధిక భోగ్యమా ఇరుక్కై ఎండ్రెండే అని అని ఏమి ఆ యశోదా పిరాటి ఎలాగైతే ఇలాంటి మాటలు మాట్లాడుతుందో, ఎలా ఎన్ పొల్లామణియే ఎన్ను ఎన్ తేనే ఎన్ను ఎన్ ఇన్నముదే ఎన్ను. ఇలా ఎన్నెన్నే మణి తేన ఇన్నముదు అంటూ ఇలా చెప్పినటువంటి ఎన్నెన్నే ఒరుకారు తొల్లి తప్పు చేయడం ఎన్ను మేళత్తాన్ పెద్దదో. ఒకసారి చెప్పి తప్పు చేశాము అని మేళత్తాన్ పెద్దదో అన్నా మళ్ళా తిరిగి మేళత్తాన్ పెద్దదో మళ్ళా చెప్పడమా అంటే కాదు. చిల కూత్తు చొల్ల ஒருவன் நினைவையும் தீரையும் வேறொருவன் செய்யும் அது கூத்தாవదు. ఆడవాళ్ళు ఆ యశోదా పిరాటి చెప్పినటువంటి మాటలని ఎండెండు అనేది ఆడవాళ్ళ యొక్క శ్రీ సూక్తి అనమాట. ముందు చెప్పిన మాటలన్నీ కూడా యశోదా పిరాటి మాట్లాడేటువంటి మాటలు. పోనాయ్ మామరుది నడువే ఎన్ పొల్లామణియే తేనే ఇన్నముదే. ఇంతవరకు యశోదా పిరాటి మాటలు. ఇంకొక రీతిగా కూడా చెప్పుకోవచ్చుట. పోనాయ్ మామరుది నడువే అని యశోదా పిరాటి, ఏం కన్నా ఆ మధ్య చెట్ల మధ్యలోకి వెళ్ళావా నువ్వు అన్నట్లుగా ఆ మాటలను చెప్తూ ఉండేటువంటి ఆవిడ ఎన్ పొల్లామణియే చంద్రము చేయనటువంటి మణిలాంటి వాడా తేనె వంటి వాడా ఇన్నముదే అని ఇలా ఎన్నెన్ను యశోదా పిరాటి చెప్తూ ఉంటుంది కదా. అలాంటి ఆ మాటలను ఎన్నెన్ను అని ఏదో ఒకసారి అని విడిచిపెట్టడం కాదు, చెప్పకుండా శిల కూత్తు చొల్ల. అలా ఆ కూత్తు చొల్ల అంటే ఏమిటట అర్థం? ஒருவன் நினைவையும் செயலையும் వేరొరువన్ చెయ్యుమదు కూత్తావదు. అది ఒకళ్ళ యొక్క భావనని చేయలయ్యం చేష్టితాన్ని వేరొరువన్ చెయ్యుమది ఇంకొకళ్ళు చేయటం అనేటువంటి దాన్ని కూత్తు అంటారు. అలా యశోదా పిరాటి చేసేటువంటి మాట్లాడేటువంటి ఆ మాటలను నేను అనుకరించి చెప్పానయ్యా అంటూ పరివుడయ్య యశోదై పిరాటి వత్తిలే ఈడుపట్టు చొల్లుం పాసురத்தை కిడీర్. అది ఇల్లాద నాన్ సొల్లిస్తూ ప్రీతి కలిగినటువంటి యశోదా పిరాటి ఇవత్తిలే ఈడుపట్టి చొల్లుం. ఏ కన్నపిరాను విషయంలో ఈడుపడిపోయి చెప్పేటువంటి మాటలని కదా అది ఇల్లాద నాన్ సొల్లిస్తూ ఆ ప్రీతి లేనటువంటి నేను చెప్పినది. తాన్ ఏల్ ఎంబెరుమాన్ తానేల్ ఎంబెరుమాన్ ఆయన ఎలాంటి వాడు? సర్వజ్ఞనాయ్
సర్వనియంతావాయ్ ఇరుప్పాన్ ఒరువన్. అది ఆయన ఎవరు? సర్వజ్ఞుడు, సర్వనియంత. ఎంబెరుమాన్ అన్నారు కదా, ఎవరండి ఇంతకాయనంటే ఆయనే ఎంబెరుమాన్. ఎంబెరుమాన్ అంటే ఎలాంటి వాడు? సర్వజ్ఞుడు, సర్వనియంతగా ఉండేటువంటి వాడు ఒకడు. సర్వజ్ఞుడు అంటే అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు, అందరి విషయాలు తెలిసినటువంటి వాడు. సర్వనియంత అందరినీ నియమించేటువంటి వాడుగా ఉన్నటువంటి ఒక ఆయన. అగవాయ్ అరియాదాన్ ఒరువన్ అల్లన్. అగవాయ్ అరియాదాన్ ఒరువన్ అల్లన్. ఏదో మన మనస్సులో ఉన్నటువంటి భావాలని తెలియనటువంటి వాడు కాదు ఆయన. అరిందాల్ ఉపేక్షిక్క మాట్లాదాన్ ఒరువనల్లన్. ఒకవేళ తెలిస్తే ఉపేక్షించకుండా, ఉపేక్షిక్క మాట్లాదాన్ ఉపేక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అందరి భావాలు తెలిసి ఉపేక్షించేటువంటి వాడు కాదు. ఉపేక్షిక్క మాట్లాదాన్ ఉపేక్షించకుండా విడిచిపెట్టేటువంటి వాడు కానటువంటి వాడు. అవన్ అప్పటి సర్వజ్ఞనాయ్ సర్వశక్తియాన అవన్. అలా ఆ రీతిగా సర్వజ్ఞుడు, సర్వశక్తి అయినటువంటి ఆయన ఎన్నాగి వజిందాన్ నాన్ ఇట్టవజక్కానా నా అధీనంలో ఉన్నాడు. ఇప్పుడు ఎన్నై ఉడయవన్ నాన్ ఇట్టవజక్కానా నన్ను కలిగినటువంటి వాడు ఇప్పుడు నా అధీనంలోకి వచ్చేశాడు. ఉడయవంతాన్ ఉడయమయ్యానాన్ అదరోత్తరమాయిత్తు. పూర్వం ఆయనే ఉడయవన్, మనందరినీ కలిగినటువంటి వాడు, మీలాగే నన్ను కూడా కలిగినటువంటి వాడు. ఇప్పుడు అలాంటి ఆయన ఉడయమయ్యనాన్ అంటే అందరినీ కలిగినటువంటి వాడు, పూర్వం నన్ను కలిగినటువంటి వాడు ఇప్పుడు నాకు నా చేత ఉడయమయ్యనాన్ నా చేత పొందబడేట నా వాడుగా అయిపోయాడు. పూర్వం నేను ఆయన వాడిని, ఆయన ఇష్టమదక్కన్నట్టుగా ఉన్నా, కానీ ఇప్పుడు ఆయన నా అధీనం అయిపోయాడు. పూర్వం నేను ఆయన అధీనం, ఇప్పుడు ఆయన నా అధీనం. అలా నా అధీనం అయిపోయాడు. అధర ఉత్తరమాయిత్తు. అధర ఉత్తరం పైది కిందకి, కిందది పైకి వచ్చింది. అప్పుడు ఆయనకి చెందిన వాడిగా ఉన్నాను నేను, ఇప్పుడు నా అధీనంలోకి వచ్చి చేరిపోయాడు ఆయన. అవన్ విభూతి చేయదు ఎన్నెన్నిల్. ఆయన వచ్చాడని బాగుంది, ఆయనకి విభూతులు ఉన్నాయి కదా, వాటన్నిటిని ఏం చేస్తాడు? ఆయన ఒక్కడే వచ్చి చేరాడా నీ హృదయంలో? అంటే కాదు. ఎచ్చే తస్య తద్ధనం ఎంగిరపడియే విభూతి అయ్యుం నాన్ ఇట్టవజక్కాకినాన్. ఎచ్చే తస్య తద్ధనమని ఒక ఇంటి యజమాని ఉన్నాడు అంటే ఆయన భార్యకు సంబంధించినటువంటివి కానీ, కొడుకులకు సంబంధించినటువంటివి కానీ అన్నీ ఆ యజమాని అధీనమే. ఇప్పుడు ఒక ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేస్తున్నాడు అనుకోండి, మామూలుగా ఏం చేస్తున్నారు ఇప్పుడంతా కూడా, ఆస్తంతా మా అమ్మాయి పేరుతోనే ఉంటుందండి, కానీ నువ్వు తాళి కట్టాలి, మా అమ్మాయికి ఉంటే ఏమిటి నీకుంటే ఏమిటి అని చెప్తారు. కానీ అది కాదండి, ఆస్తి ఆ అమ్మాయి పేరుతో ఉన్నప్పటికీ కూడా శాస్త్ర ప్రకారం చూస్తే ఎప్పుడైతే తాళి కట్టాడో ఆ అమ్మాయికి ఉన్నటువంటి సంపద అంతా కూడా ఇతనిదే అయిపోతుంది. అంటే ఇదంతా నా పుట్టింటి వాళ్ళదనో ఇంకొకటనో చెప్పినా అదేమి చెల్లదండి అంటూ ఎచ్చయితే తస్య తద్ధనమని. కుమారుడు నేను పెద్ద జాబ్ చేశాను నాన్నగారు, ఇదంతా నా సంపాదన అనటానికి లేదట. ఎప్పుడైతే ఈయన ఎచ్చయితే తస్య తద్ధనమని ఆ యజమానికే ఆ భార్య సంపద కానీ ఆ కుమారుడు యొక్క సంపద కానీ చెందినట్లుగా, ఇప్పుడు యజమాని ఎవరు? పెరుమాళ్ళకి ఆడవాళ్ళు. అప్పుడు ఆడవాళ్ళ యొక్క సంపద పెరుమాళ్ళతో పాటు ఆయన సంపద కూడా ఆడవాళ్ళ అధీనం అయిపోతుంది అనమాట. అలా విభూతిగన నాన్ ఇట్టవజక్కాకినాన్ విభూతి అయ్యం నాన్ ఇట్టవజక్కాకినాన్. ఆయన యొక్క విభూతుల్ని కూడా నా అధీనమే చేసేసాడయ్యా. విభూతిక నాయకుండు ఎన్నుళ్ళే పుగుందాన్. విభూతులతోటి కూడా వచ్చి నా హృదయంలో ప్రవేశించాడు, నా లోపల ప్రవేశించాడు. వానే మానిలమే పంచభూతంగడు ఉపలక్షణం. వానే మానిలమే. వానే అంటే ఆకాశము, మానిలమే అంటే భూమి. ఈ రెండింటినీ చెప్పారు కాబట్టి మిగతా ఐదింటిని కూడా ఇంకా ఏమున్నది? వాయువు, అగ్ని, మత్తం తత్కార్యమాన అండంగళం. అదిగో ఆయన పంచభూతాలు వాడి కార్యాలైనటువంటి అండాలు. ముత్తుం నిత్య విభూతియం నిత్య విభూతిను ఎన్నుళ్ళనవే
నా లోపలికి వచ్చి చేరిపోయాయి. ఉభయభూతి నిర్వాహము ఎన్పక్కలిలే ఇరిందు పన్ను అత్తనయ్యాయి విట్టరు. ఈ ఉభయభూతుల్ని కలిగినటువంటి వాడు కదా, వాటిని పరిపాలించాలి కదా. పరిపాలించాలంటే ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నట్ట? వాటి యొక్క నిర్వాహం కూడా నా లోపల ఉండే చేసేస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఎన్ పక్కలిలే ఇరిందు పన్ను అత్తనయ్యాయి విట్టదు. నా లోపలే ఉండి ఆ నిర్వాహం కూడా చేస్తున్నాడు ఆయన అని చెప్పుకోవచ్చు. అన్నికే లేక వానే ఇత్యాది ఉభయభూతి ఐశ్వర్యము ఎన్ పక్కలిలే ఆయి విట్టదు ఎన్నుమా. ఉభయ విభూతి ఐశ్వర్యం కూడా నా అధీనం చేసేసాడండి అని చెప్పుకోవచ్చట. ఎన్ పక్కలిలే ఆయి విట్టదు, నాకే వచ్చి చేరిపోయిందండి. ఇప్పుడు చెప్పలా, యజమాని మన సొంతమైతే యజమాని సొంతమే అవుతుంది అంతా ఆస్తి అన్నట్లుగా, అంతా సంపద. ఇప్పుడు పెరుమాళ్ళు ఎప్పుడైతే ఆళ్వాళ్ళ స్వాధీనం అయిపోయారో, ఇదిగో ఆళ్వారే ఈ ఉభయభూతులు కూడా నీవే అన్నట్లుగా ఏం చేశాట? మొదట పెరుమాళ్ళు తాను వచ్చి చేరాడు, తనతో పాటుగా నిత్య విభూతులని కూడా ఇదిగో నాలాం అర్ధత్తుకు అందామత్తన్బు సేదు ఎంగిరపడియే అవత్తిల్ ఉండాన స్నేహత్తయ్యన్ పక్కలిలే పండినాన్ ఎన్నపడి. అదిగో అందామత్ అన్బుసేదు అనేటువంటి తిరువాయమొழிలో అవత్తిల్ ఉండాన ఆ పరమపదం మీద ఉన్నటువంటి ప్రేమ మొత్తాన్ని స్నేహత్తై ఎన్పక్కలిలే పండినాన్ అని చెప్పారు కదా ఆళ్వారు. పరమపదం విషయంలో, ఆ పరమపదంలో ఉన్నటువంటి నిత్యుల విషయంలో, ముక్తుల విషయంలో ఉన్నటువంటి ప్రేమ మొత్తాన్ని నా ఒక్కడి విషయంలో చూపిస్తున్నాడని పెరుమాళ్ళు ఆళ్వార్లు చెప్పినట్లుగా ఉభయ విభూతి ఐశ్వర్యము ఎవరుடைய తిరువుళ్ళమే తిరువుళ్ళమే అన్నట్టుగా ఆ ఉభయ విభూతుల్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ఆళ్వార్లకే ఇచ్చేశాడండి ఇప్పుడు పెరుమాళ్ళని. ఉభయ విభూతి ఐశ్వర్యము ఎన్పక్కలే ఆయి విట్టదు ఎన్నుమా. ఆ విభూతి ఐశ్వర్యాన్ని నాకే ఇచ్చేశాడండి ఇప్పుడు అని విషయ ప్రవణనాన తాన్ ఉగంధ విషయమే ఎల్లా ఐశ్వర్యమాగ నినై తిరుక్కుమా పోలే. అది ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుంటున్నారు. ఏమండి, ఉభయ విభూతి ఐశ్వర్యం ఎవరుடைய తిరువుళ్ళమే ఆ ఇరుక్క కూడుమో ఉభయ విభూతి ఐశ్వర్యము వీడి యొక్క మనస్సు అని చెప్పడానికి ఎలా కుదురుతుందండి అంటే, విషయ ప్రవణనాన తాన్ ఉగంధ విషయమే ఎల్లా ఐశ్వర్యమాగ నినైతిరుక్కుమా పోలే. ఉన్నాగం முத்தும் அகத்தடக்கு என்கிறபடியே சமஸ்தமும் இவரிடத்திலேயாக அவன் நினைத்திருக்கும் என்னைக்கு నియామకం ఏదన్నా. ఏమండి, సమస్తము ఉభయ విషయ ప్రవణుడైనటువంటి తాను ఉగొంద విషయమే, తాను కోరుకున్నటువంటి విషయమే తనకి సమస్త ఐశ్వర్యము అని భావించినట్లుగా ఎవరు విషయ ప్రవణమైనటువంటి వాళ్ళ మనం ఏదైతే కోరుకుంటామో, ఏది అనుభవించాలి అనుకుంటామో అదే మనకి సమస్త ఐశ్వర్యము అని మనం భావించినట్లుగా ఆయన కూడా తాను ఆళ్వాళ్ళని కోరుకున్నారు కాబట్టి ఆళ్వాళ్లే నాకు సమస్తము అనుకున్నారు. తన సంపదతో సహా వచ్చి ఆళ్వాళ్లలో చేరిపోయారు. అంతే కదా. ఆగముత్తుం అగత్తడక్కి అదావదు కోవైవాయాళిల్ పడిలే కూడుం ఎన్నపడి. అదే உன் திருமேனிக்கு வேண்டும் சாந்து பூமாலை பரிவட்டம் ஆபரணாதிகள் எல்லாம் ఎన్నుళ్ళే ఆంబడి పండి ఇచ్చేద్దా. అగమంటే ఉడంబు. అదిగో ఎలా ఉన్నాగం ముత్తుం అగత్తడక్కి అంటే ఉన్ తిరుమేనిక్కు వేందుం శాందుం. పెరుమాళ్ళని ఏం కోరుకున్నారు ఆళ్వారు? నీ యొక్క తిరుమేనికి పూసేటువంటి చందనం కావాలి నా మనస్సు. పూమాలై పుష్పమాల పరివట్టం వస్త్రము ఆభరణాదిగళం ఆభరణాలన్నీ కూడా ఎన్నుళ్ళే ఆంబడి పండి ఇచ్చేద్దా. ఇదిగో నీ యొక్క తిరుమేనికి కావలసినటువంటి చందనము, నీ మెడలో ధరించేటువంటి పుష్పాల మాల, తిరుపరివట్టము, ఆభరణాలు అన్నీ కూడా నా మనసే అయ్యేటట్లుగా వచ్చి ఉన్నావే అని అర్థం కూడా చెప్పుకోవచ్చని. ఇప్పుడేమిటి, ఆళ్వార్ల యొక్క మనస్సు ఆ ఉభయ విభూతి ఐశ్వర్యము వీరి యొక్క తిరువుళ్ళము అని చెప్పడానికి కూడుతుందా అంటే ఏం చెప్పారు ఇక్కడ మనకి సమాధానం? విషయ ప్రవణనానవన్
தான் உகந்த விஷயமே எல்லாம் ఐశ్వర్యమాగ నినైతిరుక్కు మాపోలే. ఈ సంసారి చేతనుడు విషయ ప్రావణ్యం కలిగినటువంటి వాడు తాను ఏ విషయాన్నైతే ఆనందపడతాడో, ఏ విషయం గురించి అయితే అదే తనకి సమస్త ఐశ్వర్యము అని భావించినట్టుగా ఇప్పుడు సర్వేశ్వరుడికి కూడా ఆనందం ఎక్కడ? ఆడవాళ్ళ యొక్క తిరువుళ్ళల్లో. అందుకని ఇదే నాకు సమస్త ఐశ్వర్యం అనుకున్నాడు, తనకున్నటువంటి సంపదతోటి సహా వచ్చి చేరిపోయాడు అని ఒక అర్థం చెప్పుకుంటూ, అంతే కదా, ఉన్నాగం ముత్తుం అగత్తడక్కి అని చెప్పారు కదా. అంటే నీ యొక్క ఆడవాళ్ళ యొక్క మనస్సే పెరుమాళ్ళకు కావలసినటువంటి చందనము అయిపోయింది, పూమాలయ్య అయిపోయింది, తిరుపరివట్టము అయిపోయింది, ఆభరణాలన్నీ ఎల్లాం ఎన్నుళ్ళే ఆంబడి పండి. ఆడవాళ్ళ యొక్క మనస్సునే పెరుమాళకి సమస్తము చేసేసిందట. మనస్సునే పెరుమాళకి సమస్తమైనటువంటి ఆభరణాలు, తిరుపరివట్టము, చందనము, పూమాలలుగా చేసి ఆడవాళ్ళు అనుభవిస్తున్నారు అని. అంచేత అదిగో త్రయ్యేవాధనాలోకే త్రయ్యేవనాధనాలోకే భార్య దాసస్తదా పనివాళ్ళ ధనం కూడా యజమానిదేనట అని చెప్పినట్లుగా ఇప్పుడు ఎప్పుడైతే ఆడవాళ్ళ యొక్క సొంతం అయిపోయారో పెరుమాళ్ళు, ఆ ఐశ్వర్యం అంతా కూడా ఆడవాళ్ళ సొంతం అయిపోయింది. పెరుమాళ్ళకు ఉన్నటువంటి ఉభయ విభూతులన్నీ. అది పూనాయ్ మామరుది నడువే ఎన్ పొల్లా మణియే తేనే ఎన్నముదే ఎన్నెన్నే చిల కూర్చు చెల్లా తానే ఎంబెరుమాన్ అవన్ ఎన్నాగి వజిందాన్ వానే మా నిలమే మత్తు ముత్తుం ఎన్నుళ్ళనవే. అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఒక యజమానికి భార్య యొక్క సొత్తు, కుమారుడు యొక్క సొత్తు సొంతమైనట్టుగా అతని దగ్గర పనిచేసేటువంటి పనివాళ్ళ యొక్క సొత్తు కూడా, అదే చెప్తాం, దాసుడు యొక్క సొత్తు కూడా యజమానికే చెందుతుంది అని. త్రయయేవ అధ అదే ఈ ముగ్గురు యొక్క సొత్తు యజమానికి చెందుతుందని చెప్పినట్లుగా ఇప్పుడు ఆడవాళ్ళ సొంతమైపోయారు కనుక పెరుమాళ్ళు, ఇదిగో ఇంకా పెరుమాళ్ళకు ఉన్నటువంటి సంపద కూడా మొత్తం ఆడవాళ్ళదే అయిపోయింది. అందుకని ఉభయ విభూతులు కూడా ఈయనకి ఇచ్చేసాడు, ఇవి నీవే ఆళ్వారే అని పెరుమాళ్ళు. అది అక్కడ భావన. సరే, మూడవ పాఠంలో పొయ్యే కైమ్మై సొల్లి ఎన్నుం சில கூத்து சொல்லா என்னும் சொன்ன வார்த்தையை விவரியா நின்னு கொண்டு இப்படி வாங் மாத்திரத்தாலே உன்னை பெத்த நான் உன்னை ஒழிய வேறொன்றை ఆశపడేన్ ఎన్గిరారు. పొయ్యే కైమ్మై సొల్లి, ఏదో కొన్ని అసత్యపు మాటలు, పొయ్యే అన్ని పుట్టి మాత్రం అన్నట్టు చెప్పినటువంటి మాటలే అని. చిల కూత్తు చొల్ల అంటే ఇంకొకళ్ళని అనుకరించి చెప్పేటువంటి మాటలు అని. సొన్న వార్తయ్యే వివరియా నిన్ను కొండు చెప్పినటువంటి మాటలను వివరిస్తూ, ఇప్పటి వాంగ్ మాత్రతాలే ఉన్నై పెత్తనాన్, ఇలాంటి మాటలతోటి నిన్ను పొందాను నేను. ఇప్పుడు నా స్థితి ఏమిటో తెలుసా, ఉన్నై ఒడియ వేరొన్నై ఆశ ఇప్పడేన్ ఎంగిరారు, నిన్ను తప్ప ఇంకొక దాన్ని నేను ఆశపడనయ్యా అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రంలో. ఉళ్ళున మత్తుడవా புறமே சில மாயம் சொல்லி வள்ளன் மணிவண்ணனே என்னென்னே உன்னையும் வஞ்சிக்கும் கள்ள மனம் தவிரிந்தே உன்னை கண்டு கொண்டு உயிர்ந்தொழிந்தேன் வெள்ளத்து அணை கிடந்தாய் இனி உன்னை விட்டென் கொள்வனே. உள்ள நமத்துளவா புறமே சில மாயம் சொல்லி வள்ளல் மணிவண்ணனே என்னென்னே உன்னையும் வஞ்சிக்கும் கள்ள மனம் தவிரிந்தே உன்னை கண்டு கொண்டு உயிர்ந்தொழிந்தேன் வெள்ளத்து அணை கிடந்தாய் இனி உன்னை விட்டு என் கொள்வனே. ఉళ్ళన మత్తుం ఉళవా, ఉళ్ళన హృదయమందు, మత్తుం ఉళవా వేరొకటి ఉండగా, పురమే అంటే పైకి, వళ్ళల్ మణివண்ணనే ఎన్నెన్నే. వళ్ళల్ అతి ఉదారుడా, మణివண்ணన్ నీలమాణిక్యము వంటి తిరుమేని కలవాడా, ఎన్నెన్నే అనియును చిల
మాయం సొల్లి కొన్ని కపటోక్తులను పలికి ఉన్నై ఉన్నయ్యం వంజిక్కుం ఉన్నయ్యం నిన్ను కూడా వంజిక్కుం వంచన చేయుచున్నటువంటి వంజిక్కుం కళ్ళం మనం తవిరిందు కృత్రిమ హృదయాన్ని తవిరిందు గడచి ఉన్నై కండుకొండు నిన్ను సాక్షాత్కరించి ఉజ్జీవించి తిని వెళ్ళం అణైక్కిడందాయ్ ఇని ఉన్నై విట్టు ఎన్కొల్వన్ క్షీరాబ్ది ఎందు పవళించినటువంటి వాడా ఇక మీద నిన్ను వదిలి దేనిని స్వీకరించగలనయ్యా అంటున్నారు ఆళ్వారు. నీ యందు ప్రీతి లేకపోయినా శబ్దాది విషయాలనే ఆశిస్తూ ఉన్నటువంటి నేను ఇతరులు నన్ను భగవద్భక్తుడు అనేటట్టుగా ఓ ఉదారుడా, ఓ సుందరాంగుడా అని కొన్ని కపటమైనటువంటి మాటల్ని ఎలా చెప్పానో తెలుసా? నువ్వు కూడా భ్రమపడేటట్లుగా చెప్పా నేను. ఆ తిరునామ ఉచ్చారణ మహాత్మ్యంతో ఏమైంది? నా యొక్క అంతఃకరణ శుద్ధి అయిపోయింది. ఆ అంతఃకరణ శుద్ధి అయిపోయిన తర్వాత మహోపకారకుడు ఏమైనటువంటి నిన్ను సేవించి కృతార్థుడయ్యా. ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి అయిపోయిందో, అంటే చెప్పేటప్పుడు మాటలు నేను ఉక్తి మాత్రమే అన్నట్లు కపటమైన మాటలే చెప్పాను. ఎలావో సుందరాంగుడా అన్నాను, ఉదారుడా అన్నాను, అవి నువ్వు కూడా భ్రమించేటట్టుగా చెప్పాను. కానీ నీ నామానుసంధానం చేయటం వల్ల నా హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం మొత్తం తొలగిపోయింది. ఆ తొలగిపోవటంతో నిన్ను నేను సేవించగలిగాను, కృతార్థుడనయ్యాను. ఓ క్షీరాబ్దిశాయి, ఇక మీదట నిన్ను వదిలిపెట్టి తుచ్చమైన ఇతర పురుషార్థాలని నేను కోరుకోనయ్యా అంటున్నారు ఆడవాళ్ళు. ஆராயப்படி உள்ளன அந்தக்கரணம் பிராகிருத விஷய பிரபணமா இருக்கச் செய்தே சர்வஜனான நீயும் கோடா மெய் என்னிருக்கும்படி வள்ளல் மணிவண்ணனே என்னு என்னு புறமே சில மாயம் சொல்லி வஞ்சிக்கா நான் இப்போது உன்னுடைய பிரசாதத்தாலே அந்த கள்ளம் தவிரிந்து அக்ருத்ரிமா நிரவதிக பக்தியுக்தனாய் உன்னை கண்டு கொண்டு ஒழிந்தேன். வெள்ளத்து அணை கிடந்தாய் ఇని ఉన్నై విట్టెన్ కొల్వనే. అంతఃకరణము ప్రాకృత విషయాల ప్రావణ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా సర్వజ్ఞుడమైనటువంటి నిన్ను కూడా ఇది యథార్థమే ఆళ్వాళ్ళు చెప్పేటువంటి మాటలు అనేటట్టుగా ఓ ఔదార్యుడా, ఓ మణివర్ణుడా అని పురమే చిల మాయం సొల్లి అనే బయట పైకి కొన్ని ఇలాంటి మాయ మాటలు చెప్పి వంచగా నేను ఇప్పోదు ఉన్నుடைய ప్రసాదత్తిలే నీ యొక్క అనుగ్రహంతో నేను నీ నామానుసంధానం చేయటం వల్ల నీ యొక్క అనుగ్రహంతో అంద కళ్ళం తవిరిందు ఆ మాలిన్యం అంతా తొలగిపోయింది నా మనసులో. అకృత్రిమ నిరవధిక భక్తియుక్తనాయ్. ఇది కృత్రిమమైనటువంటి భక్తి కాదు, ఇది సహజమైనటువంటి అకృత్రిమమైనటువంటి సాటి లేనటువంటి భక్తితో కూడుకున్నటువంటి వాడినై ఉన్నై కండు కొండొజిందే నిన్ను దర్శించగలిగానయ్యా. పాల్కడల్లో శయనించినటువంటి వాడా ఇని ఉన్నై విట్టు ఎన్ కొల్వనే నిన్ను ఇంకా విడిచిపెట్టే ప్రసక్తే లేదయ్యా నేను అంటున్నారు ఆడవాళ్ళు పన్నీరాయరపడి. అనంతరం సర్వజ్ఞనాన ఉన్నయ్యం వంచిక్కుం నెంజిల్ కృత్రిమ స్వభావం తీరందు కాణపెట్టేను. సర్వజ్ఞుడైనటువంటి నిన్ను కూడా వంచేటువంటి మనస్సులో ఉన్నటువంటి కృత్రిమ స్వభావం తీరిపోయింది, నిన్ను దర్శించాను. ఇప్పటి ఉపకారకనాన ఉన్నయ్యొజియా అపాశ్రయం ఉండో ఎన్గిరా. ఇంతటి ఉపకారం నామానుసంధానంతో నాకు ఇంత ఉపకారం చేశావు కదా, ఇంకా మన లోకంలో నీకంటే రక్షకులు వేరే ఎవరుంటారు కనుక అంటూ అంతర్గతంగా ఉన్నై వజిందా ప్రాకృత విషయంగళాయ్ నడక్క. అంతర్గతంగా మనసులో నువ్వు తప్ప ప్రాకృత విషయాలే నడుస్తూ ఉన్నాయి. బయటికి మాత్రం ఎలా చెప్పాను? కండాదు పర్యాంబడి పురంబే ఉదారణానవనే విలక్షణ విగ్రహయుక్తనే ఎన్నెన్ను పలకాలం చిల మిథ్యోక్తిగళై పన్ని. బయటికి మాత్రం ఉదారుడా,
విలక్షణ విగ్రహయుక్తుడా అని అనేక సార్లు అనేకమైనటువంటి మిథ్య ఉక్తిగళై అంటే కపటపు మాటలని పన్నే చేసి సర్వజ్ఞనాన ఉన్నయ్యం విప్రలంబిక్కుమ్మడి నువ్వు కూడా మోసపోయేటట్టుగా కృత్రిమ స్వభావమానన్నెంజుత విరిందు కృత్రిమ స్వభావము కలిగినటువంటి ఆ మనస్సు తొలగిపోయిందయ్యా ఆనుకూల్య భావనయ్యే పత్తాశాగా అంగీకరిక్కుం ఉన్నై అపరోక్షిత్తు అనుభవించపెట్టు ఆ ఆనుకూల్య భావననే ఆధారంగా తీసుకొని అంగీకరించేటువంటి స్వభావం నీది అలాంటి నిన్ను అపరోక్షిత్తు అనుభవించపెట్టు ప్రత్యక్షంలో కాదు అపరోక్షంలో అనుభవించపెట్టు అంటే మానసిక అనుభవాన్ని పొంది అసత్కల్పనాన్ ఉజ్జీవిత్తు విట్టేన్ ఇప్పటి వరకు కూడా అసత్తు వలె ఒక వస్తువు అని చెప్పడానికి కూడా వీలు కానట్లుగా ఉన్నటువంటి నేను ఉజ్జీవించానయ్యా ఇప్పటి ఎన్నై తిరుత్తుగై కాగా క్షీరార్ణవత్తిలే కణ్వళరందరుడినవనే నువ్వెందుకు పడుకుని ఉన్నావు ఆ పాల్కడలిలో నన్ను దిద్దుబాటు చేయటం కోసమనే పాల్కడల్లో శయనించినటువంటి వాడా కృషి ఫలిత పింబు నిత్య అవసర ప్రతిక్షణాయ్ నిర్తిశే భోగ్యనాన ఉన్నై విత్తు ఇలా నీ కృషి ఫలించిన తర్వాత నిత్యావసర ప్రతీక్షణ మా కోసం ఎప్పుడు ఎదురు చూసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి కదా ఆ పాలకడల్లో పడుకొని ఎవరైనా వచ్చి నన్ను ఆశ్రయిస్తారా అని ఎదురు చూసే స్వభావం కలిగినటువంటి వాడివి నిరతిశయ భోగ్యనాన ఉన్నై విత్తు నిరతిశయ భోగ్యభూతుడు అయినటువంటి నిన్ను విడిచిపెట్టి నస్వరమాయ్ దురారాధనమాన ఎత్తై కై కొళ్ళువే నశించ స్వ అంటే రేపు నస్వ రేపు లేవు అంటే అనిత్యమైనటువంటివి దురారాధనమాన ఎత్తై ఆరాధన చేయడానికి దుర్లభమైనటువంటి దేనిని కై కొళ్ళువేం దేన్ని స్వీకరిస్తాను పెరుమాళే నేను ఇదిగో నా మనసులో ఉన్నటువంటి కల్మషాన్ని మొత్తం పోగొట్టినటువంటి వాడివి ఎలా నీ నామ అనుసంధానంతో ఆ నామం ఏదైనా మనసావాచా కర్మణ అన్నట్టు చేశానంటే కాదు కపటోక్తుల వలె నీ నామానుసంధానం చేసినప్పటికీ కూడా నువ్వు ఆ నామ అనుసంధాన ప్రభావంతో నా మనసులో ఉన్న కల్మషాన్ని తొలగింపచేశావు నాకు దర్శనాన్ని ఇచ్చావు ఇలాంటి నా కోసమనే పాల్కడలిలో ఎదురు చూస్తూ పడుకుని ఉన్నావు నన్ను దిద్దుబాటు చేయడం కోసమే అలాంటి నిన్ను విడిచిపెట్టి నేను ఎవరిని పట్టుకుంటానయ్యా అంటూ ఇదిగో ఇందా చెప్పింది కూడా పొయ్యే కైమ్మై సొల్లి ఎన్ను చిల కూర్చు చొల్లా ఎన్ను వీడులోనండి సొన్న వార్తయ్యే వివరియా నిన్నుకొండు అదిగో ఆ వివరిస్తున్న అంటే పొయ్యే కైమ్మై చొల్లి అన్ని కపటపు మాటలే చెప్పాను చిల కూర్చు చొల్ల ఎవరో చెప్పినట్టుగా అనుకరించి చెప్పినటువంటి ఆ మాటలని ఇప్పుడు వాంగ్మాత్రత్తాలే ఉన్నై పెత్తనాను ఇలా వాక్కుల ద్వారా వాంగ్మాత్రత్తాలే ఊరికే ఇలా నోటితోటి అన్నంత మాత్రానే నిన్ను పొందగలిగానయ్యా ఉన్నై వజే వేరున్నై ఆశ ఇప్పుడే నిన్ను తప్ప నేను ఇంకెవరిని ఆశపడను అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసంలో ఉళ్ళనా హృదయత్తిల్ ఉళ్ళనా హృదయంలో ఉన్నటువంటి మత్తుడవా వేరే చిలవుడవాగా వేరే ఏదో కొన్ని విషయాలు అంతఃకరణం ప్రాకృత విషయ ప్రవణమాయురుక్క మత్తుడవా అంటే మనస్సంతా కూడా ప్రాకృత విషయాలతోటి ప్రావణ్యం కలిగి ఉండగా పురమే చిల మాయం చొల్లి పురపూచ్చాగా చిల పొయ్యిగళై చొల్లి పురపూచ్చాగా పై పోతలు అన్నట్టుగా కొన్ని మాటలను చెప్పి ఇస్తాలే కూత్తు చొల్లా ఎన్న విడత్తై చొల్లిత్తు ఇస్తాలే ఇంకోటి కూత్తు చొల్లా అన్న దగ్గర చెప్పారు కదా ఏమిటి పైకి కొన్ని మెరుగులు పూసుకొని అన్నట్లుగా ఉన్న విషయాన్ని బయటికి కనబడివ్వకుండా లోపల ఒక భావన ఉంటుంది బయటికి ఇంకో రీతిగా చెప్పేటువంటి విడత్తై చొల్లి వళ్ళల్ మణివన్ననే ఏం చెప్పాను నేను పరమ ఉదాహరణే పెరువిలయ్య నాన రత్నం బోలే శ్లాఘ్యమాన వడివై ఎనక్కు ఉపకరిస్తవనే పెద్ద వెల కలిగిన పరమ ఉదారుడా అని గొప్ప వెల కలిగినటువంటి రత్నము వలె కునియాడ తగినటువంటి ఒడివై ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఎనక్కు ఉపకరిస్తవనే నా విషయంలో ఉపకరించినటువంటి వాడా ఎన్నెన్నే అనే అబుద్ధ్యా సొల్లా నెక్కచ్చేదేయం సహృదయమాగ చొల్లుగిరాన్ ఎన్నుతో తుంబడియాగ పలకాలం చొల్లి బుద్ధితోటి చెప్పలేదు అయినప్పటికీ నువ్వు సహృదయంతో చెప్పారు ఆడవాళ్ళు అని తెలిసేటట్లుగా పలకాలం చొల్లి అనేక సార్లు
ఇదిగో వళ్ళలే అని మణివಣ್ಣనే అని అనేక సార్లు చెప్పి ఉన్నయ్యం వంజిక్కుం కళ్ళ మనం నిన్ను కూడా వంచన చెయ్యగలిగినటువంటి కళ్ళ మనం కపటపు మనస్సు నాది. అలాంటి உள்ளுவார் உள்ளதெல்லாம் உடன் இருந்து அறியும் சர்வஜனாய் சர்வாந்தர்யாமியான நீயும் மெய் ఎన్ను కరుదుంబడి ఉన్నయ్యం ఒకట్టుం కృత్రిమయుక్తమాన మనస్సై. నువ్వెలాంటి వాడివి? ఉన్నయ్యం వంజిక్కుం కళ్ళ మనం నిన్ను కూడా వంచింప చేయగలిగినటువంటి అదిగో కళ్ళ మనం అంటే దొంగ ఏది కళ్ళ మనం అంటే దొంగ మనసు అంటే మనస్సులో ఎలా కల్మషము కలిగినటువంటి మనస్సు కళ్ళ మనము అంటే. అలాగా నువ్వెలాంటి వాడివి? உள்ளுவார் ఉళ్ళు ఎల్లాం ఉళ్ళత్తెల్లాం ఉడన్ ఇరుందు అరియం. నువ్వు అందరి హృదయాలలో వేయించేసి ఉంటావు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి దాన్ని అన్నింటినీ తెలుసుకోగలిగినటువంటి సర్వజ్ఞుడివి, సర్వాంతర్యామి అయినటువంటి నువ్వు కూడా అంటే అందరి హృదయాలలో వేయించేసి ఉంటావు. వాళ్ళ యొక్క మనసులలో భావన ఆ మనసులోనే ఉండి తెలుసుకోగలిగినటువంటి వాడివి నువ్వు. అలాంటి సర్వజ్ఞుడివి, సర్వాంతర్యామి అయినటువంటి నువ్వు కూడా మెయ్ ఎన్ను కరుత్తుంబడి ఉన్నయ్యం. అది మెయ్ అంటే అందరి హృదయాలలో ఉండి వాళ్ళ భావాలన్నీ తెలుసుకోగలిగినటువంటి సర్వజ్ఞుడు అయిన నిన్ను కూడా ఇది మెయ్, ఇది యథార్థమేనండి. ఆళ్వాళ్ళు చెప్పేది, ఆళ్వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ అనేటట్టుగా ఉన్నయ్యం పగట్టుం కృత్రిమయుక్తమాన మనస్సు నిన్ను కూడా వంచింపగలిగేటువంటి కృత్రిమమైన మనస్సు, కృత్రిమముతో కూడుకున్నటువంటి మనస్సుని తవిరిందే ఆ హృదయమాగ ఇజిందారయ్యం మేల్ విజుంబడి కొండు ముజుగుం విషయమిదే. ఎలాంటి వాడివి నువ్వు? ఆ హృదయంగా వచ్చి ప్రవేశించినటువంటి వాళ్ళని కూడా మేల్ విజుంబడి కొండు ముజుగం విషయమిరే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ స్థితిని మొత్తం తొలగించి పరిశుద్ధ అంతఃకరణను చేయగలిగినటువంటి విషయం కదా ఉన్నాయి. ఇంకా మిత్రభావమే అడియాగా నత్యజేయం ఎన్ను ఉన్నాయి. మిత్రభావం ఉంటే చాలండి, నత్యజేయం వాళ్ళని నేను ఎప్పుడు విడిచిపెట్టను అనే స్వభావం కలిగినటువంటి వాడు కదా. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన. వాళ్ళని ఊరికే మిత్రభావమే, మిత్రత్వం అక్కర్లేదు, ఆ మిత్రభావం ఉంటే చాలు. నత్యజేయం అని చెప్పేటువంటి ఎన్నూ ఉన్నాయి. అలా చెప్పేటువంటి నిన్ను ప్రాప్తనుమాయ్ భోగ్యనుమాన ఉన్నాయి. ప్రాప్తనుమాయ్ సంబంధం కలిగినటువంటి వాడివి, భోగ్యనుమాన మిక్కిలి భోగ్యభూతుడు అయినటువంటి నిన్ను కండుకొండు ఈ నేత్రాలతోటి దర్శించి ఎలా ఒరుపడి కాణవల్లో మేయన్ననాన్ నిది ఎడుతా పోలే లభిత్తు. ఒరుపడి కాణవల్లోమే ఒక రీతిగా దర్శించగలిగామే అన్నట్లుగా నేను నిధి ఎడుతా పోలే లభిత్తు నిధిని దర్శించినటువంటి వాడు, నిధి లభించినట్లుగా లభించి నాకు దర్శనమిచ్చావయ్యా. ఉయిందొజిందేన్ అసన్నేవా ఎన్నుంబడి ఇరుక్కిర నాను ఉజ్జీవిక్క పెట్టేన్. ఉయిందు వజిందే నేను ఉజ్జీవించాను. ఎలాగా? పూర్వం ఎలా ఉన్నాను? అసన్నేవ సభావతి అన్నట్లుగా ఒక వ్యక్తిగా నన్ను ఎవరు లెక్కించే రీతిగా లేదు నేను. అలాంటి నాకు నేను ఉజ్జీవిక్క పెట్టేను. ఏమండి, కంటితో చూస్తే ఉజ్జీవించడానికి పొందాను అంటున్నారు కదా. మరి నాను ఉజ్జీవిక పెట్టాను దృష్ట్వా తృప్త్యంతీరే. ఇప్పుడు ఏం చెప్పారు? కండుకొండు అంటే దర్శించినంత మాత్రం చేత ఇది మనసులో ఉన్నటువంటి కల్మషం మొత్తం పోతుందా అంటే, ఇదిగో ఒరుపడి కాణవల్లోమే ఒళ్ళన మత్తులవా ఆయనకి జరిగా ఒరుపడి కాణవల్లోమే ఎన్ను ఇది కూడుంబడి ఎన్నెన్నా కళ్ళమనంత వెరిందే ఎన్ను విషయ వైలక్షణ్యం ఈడుపడుతున్న పిన్బు అప్పటి ఇరుక్క కురైల్లై ఎన్నపడి. కళ్ళమనం తవరిందే అన్నారు కాబట్టి ఆ విషయ వైలక్షణం, ఆ విషయం యొక్క వైలక్షణ్యం ఈడు పడుతున్న పిన్బు ఇలా మోహపరిచిన తర్వాత అప్పటి ఇరుక్క కురైల్లై ఎన్నుపడి అలా ఉండటంలో కొరత ఏమి లేదు అంటూ
కన్నాల్ ఉజ్జీవమా ఇరుక్కుమోయన్నా. ఇది మనకు కావలసినటువంటిది, ముందుది కాదు. ఏమిటి అసన్నే ఉయిందొజిందే, నేను ఉజ్జీవించాను అంటున్నారు కదా. ఉజ్జీవించానంటే కండాల్ ఉజ్జీవమా ఇరుక్కుమోయన్నా, ఏమండి దర్శిస్తే అదే ఉజ్జీవనం అయిపోతుందా అంటే, దృష్ట్వా తృప్త్యంతీరే. దేవతలు మనం ఆరగింపు పెడతాం పెరుమాళకి ఆరగింపు పెడితే ఆ ప్రసాదం ఏదైనా తగ్గుతుందా? వాళ్ళు ఎలా మనలాగా నోటితోటి స్వీకరించరు, ఇలా కంటితోటి ఆ ప్రసాదాన్ని చూసి అనుగ్రహిస్తారు. ఆ కంటితోటి చూసి అది తృప్తి పడతారు వాళ్ళంతా కూడా. ఇదిగో నా కోసం ఇంత ఆరగింపు పెట్టాడని దృష్ట్వా తృప్త్యంతీరే, చూసి తృప్తి పడేటువంటి వాళ్ళు కనుక అదిగో అదే రీతిగా కండుకొండు ఆడవాళ్ళని కన్నాలు ఉజ్జీవనమాయిరుక్కుమో అంటే అదిగో దృష్ట్వా తృప్త్యంతీరే, దృష్టి చూసి తృప్తి పడేటువంటి వాళ్ళు కనుక దేవతలు. అలానే ఆడవాళ్లకు కూడా అలా ఒక్కసారి సర్వేశ్వరుని సేవించగానే ఇదిగో అదే తమకి ఉజ్జీవనం అని భావిస్తున్నారు ఆడవాళ్ళు. ఈయన నేరు చెయ్యప్పార్తది ఏదన్నా సరే ఆడవారే, ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు అంటే, వెళ్ళత్తు అడ ఇక్కెడందాయ్ పరమపదத்தை விட்டு క్షీరాబ్దిயிலே இவ்வேளையிலே என்னுடைய ரட்சணார்த்தமாக அவசர ప్రతీక్షణాయికొండు కన్వలరందు అరుడిగిర అవనే. పరమపదాన్ని విడిచిపెట్టి పాలకడల్లోని కెరటాల మధ్యలో నన్ను రక్షించటం కోసమని ఎదురు చూస్తూ శయనించినటువంటి స్వామి ఈయన ఇక మీదట ఉనక్కు సదృశమాన పరమపదத்தை విట్టు విసదృశమాన సంసారத்திலே ఎన్నుடைய రక్షణార్థమాగ కొండు కన్వలరందు అరుడిన పిన్బు. నీకు సదృశమైనటువంటి నీ వైభవానికి తగినటువంటిదైనటువంటి పరమపదాన్ని విడిచిపెట్టావు. విసదృశ్యం నీకు తగినటువంటి స్థానం కాదు. అలాంటి ఈ సంసారంలో మరి ఏమండి పాలకడలు కదా అంటే, అవునండి పాలకడలు కూడా ఈ లీలా విభూతిలోదే. ఇదిగో విరజానదికి ఈవల పాలకడలి అవతల పరమపదం. అలాంటి ఈ విసదృశ్యమాన సంసారത്തിൽ నీకు సదృశ్యం కానటువంటి ఈ సంసారంలో ఎన్నుడే రక్షణార్థమాగక్కొండు కన్వళరందు అరుడిన పిన్బు, నన్ను రక్షించటం కోసమని ఇదిగో వచ్చి ఆ పాల్గడల్లో శయనించిన తరువాత ఉన్నై విట్టు నాన్ విట్ట అన్నుం ఎన్నై విడమాట్టాదే ఇరుక్కిర ఉన్నై విట్టు, నేను విడిచిపెట్టినా కూడా నన్ను విడిచిపెట్టకుండా ఉన్నటువంటి నిన్ను తప్ప. అంటే పూర్వం నేను ఎలా ఉన్నా నేనే విడిచిపెట్టాను, నువ్వెప్పుడు నన్ను పట్టుకొని ఉన్నావు. ఇప్పుడు తెలుసుకున్నా నువ్వే నాకు ఆధారము అని. కాబట్టి నాను విట్ట అన్నుం, నేను విడిచిపెట్టినాడు కూడా ఎన్నై విడమాట్టాదే ఇరుక్కిర ఉన్నై, నన్ను విడిచిపెట్టకుండా ఉన్నావే నువ్వు, అలాంటి నిన్ను ఒడియా విడిచిపెట్ట తప్ప ఎన్ కొల్వనే, అలాంటి నిన్ను తప్ప పత్తై కొండు ఫలవేళయిలే నిష్ఫలంగళా ఇరుక్కుం విషయంగళై పత్తవో. అన్ని బహుమతులు పొందుతారు, స్వీకరిస్తారు. ఫలం ఇవ్వవలసిన సమయంలో నిష్ఫలంగళా ఇరుక్కుం విషయంగళై పత్తవో, ఫలాలు ఇవ్వటం చేత కానటువంటి వాళ్ళని పట్టుకుంటానా. ఆరాధిక్కుం ఎడத்தில் நுராராதராய் ஒருந்தி ఆరాధిత్తాலும் கிடைப்பது ஒன்னில்லாத அவர்களை పత్తవో. ఆరాధించే సమయంలో కూడా ఆరాధించడానికి చాలా దుర్లభమైనటువంటి పరికరాలని ఉపకరణాలని కోరుకునేటువంటి వాళ్ళు, ఒకవేళ వాళ్ళు కోరుకున్నటువంటివన్నీ తెచ్చి ఆరాధించినప్పటికీ కూడా కెడైప్పుదు ఒన్నిల్లాదవరగలై పత్తవో, వాళ్ళ దగ్గర నుంచి పొందేదేమి లేదు. అలా ఒక్కటి కూడా పొందటానికి కెడైప్పుదు ఒన్నిల్లాదవరు, ఏ ఒక్కటి ఇవ్వలేనటువంటి వాళ్ళని పట్టుకుంటానా. అంటే ఇని నీరు చెయ్యప్పార్తదన్ను అని అడిగితే మీరేం చేయాలనుకుంటున్నారు ఆళ్వారే అంటే, ఇదిగో నువ్వే నాకు ఉజ్జీవనం, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు. అంటే నా కోసమని పాల్కడల్లో శయనించినటువంటి స్వామి నువ్వే నాకు రక్షకుడవి, నన్ను రక్షించటం కోసమని పాల్కడల్లో ఎదురు చూస్తూ శయనించినటువంటి వాడివి కదా. నువ్వు నా కోసమని నీకు సదృశమైనటువంటి ఆ పరమపదాన్నే విడిచిపెట్టి పాల్కడల్లో వచ్చి శయనించినటువంటి వాడివి కాబట్టి నువ్వు తప్ప ఇంకెవరిని ఆశ్రయించేటువంటి వాడిని కాదు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పాసురం ఉళ్ళనమత్తుళవా
புறமே சில மாயம் சொல்லி வள்ளல் மணிவண்ணனே என்னென்னே உன்னையும் வஞ்சிக்கும் கள்ள மனம் தவிர்ந்தே உன்னை கண்டு கொண்டு உயிர்ந்தொழிந்தேன் வெள்ளத்து அணை கிடந்தாய் இனி உன்னை விட்டென் கொல்வனே. நாலாம் பாட்டு. ஆழ்வார் எம்பெருமானார் ஜீயரது